సోనియాతో గొడవ, నేను భరించలేను, మైక్ విసిరి వెళ్లిపోయిన మణి. బిగ్ బాస్ తెలుగు 8 ప్రస్తుతం 4వ వారం కొనసాగుతుంది. సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్తో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్లోకి మరొక 2-3 వారాల తర్వాత 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని అనౌన్స్మెంట్ చేశాడు బిగ్ బాస్. ఇదిలా బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి అని చెప్పేశాడు. బిగ్ బాస్ ప్రకటనతో హౌస్లో ఉన్న 11 మంది కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ కూడా కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇచ్చాడు. ఫిటెస్ట్ ఆఫ్ ద సర్వేయల్ ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ పెట్టే టాస్క్ లో గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తొలగిపోతుందని, అలాగే విజేత ప్రైజ్ మనీలో 1,00,000 చేరుతుందని ప్రకటించాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్లో 8లో ఎన్నడూ జరగనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఒకరు తిట్టుకుంటూ, ఒకరిని అందరూ కలిసి టార్గెట్ చేస్తూ హౌస్ మేట్స్ రచ్చరచ్చు చేసేస్తున్నారు. ఇక అలానే నిన్నటి ఎపిసోడ్ హౌస్ మేట్స్ అంతా ఓ కంటెస్టెంట్ను టార్గెట్ చేయడంతో అతడు వాకౌట్ చేశాడు. అతను ఎవరో కాదు, నాగమణికంట. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ పెట్టిన టాస్క్లో సీతా క్లాన్ ఓడిపోగా నిఖిల్ క్లాన్ వారు సీతా క్లాన్లో ఒకరిని తదుపరి టాస్క్లో పాల్గొనకుండా తీసేయాల్సి ఉంది. ఆ సమయంలో సీతా క్లాన్ నుంచి నబీల్ను తీసేయడంతో ఇది అన్యాయం అంటూ అరుస్తారు మిగతా సీతా క్లాన్ సభ్యులు. అప్పుడు మా టీం నుంచి మణికంఠ అతనంతటా అతన్ని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము నబీల్ని తీసేశామా, తప్పేంటి అని అడిగితే నాగమణికంఠ తనంతట తానే గేమ్ నుంచి బయటకు రాలేదు, మీరు 4 పంపించారని అనడంలో వాళ్ళు మణికంఠ వైపు చూస్తే మణికంఠ కూడా నిజమే కదా అని ఏం మాట్లాడకుండా ఉంటారు. ఇంకా అంతే గొడవ షూర్ అవుతుంది. ఇక నాగమణికంఠ, నువ్వు మమ్మల్ని డబుల్ ఫేస్ చేస్తున్నావు, వాళ్ళు ఆ మాట అన్నప్పుడు నువ్వు కాదు అని చెప్పి ఉండొచ్చు కదా అంటే, వాళ్ళు చెప్పింది నిజమే కదా, నా అంతటా నేను గేమ్ నుంచి బయటకు రాలేదు అని అన్నావు. అంతే ఆ మాటలకు సీరియస్ అయిన నిఖిల్ క్లాన్ నాగమణికను బాగా ఏడిపిస్తారు. ఇక అతనికి పిచ్చెక్కేలా చేస్తారు. దాంతో అతను నేనే వాకౌట్ చేస్తున్నా అంటూ మైక్ విసిరేసి హౌస్ తలుపులు కొడతాడు. నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ను బయటికి వెళ్ళిపోతారని కోరతాడు. కాగా గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో కూడా కొందరు కంటెస్టెంట్స్ ఈ షో వద్దు, ఏం వద్దు అంటూ పారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వారం ఓటింగ్లో నాగమణికంఠ 3వ స్థానానికి పడిపోయాడు. సోనియా ఆకుల చివరి స్థానంలో నిలవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.